కోసం 100 కోట్లు వదులుకున్న నయనతార. ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లేడీ సూపర్ స్టార్ నయనతార దాదాపు 20 ఏళ్లుగా తన నటనతో అభిమానుల మనసులను గెలుచుకుంటున్నారు. సౌత్తో పాటు బాలీవుడ్లో సినిమాల్లోనూ నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా 157లో హీరోయిన్గా చేస్తున్నారు. అయితే నయన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ సినిమాలో నటించేందుకు ఆమె తిరస్కరించారట. 100 కోట్లు ఇచ్చినా చేయనని చెప్పినట్లు తెలుస్తోంది. స్టోరీ నచ్చలేదా? నటుడు లెజెండ్ సర్వన్ 2022లో ది లెజెండ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల్లా హీరోయిన్గా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఆయన రెండో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. ఈ ప్రాజెక్ట్లో కీలక పాత్ర కోసం నయనను సంప్రదించారని తెలుస్తుంది. ఇందుకోసం రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఈ క్రమంలోనే 100 కోట్లు ఇచ్చేందుకు కూడా మేకర్స్ రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. కానీ ఈ ఆఫర్ను నయన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. నో చెప్పడానికి కారణాలు ఇవేనా? వాస్తవానికి నయనతార ఇప్పటి వరకు సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారు. స్టోరీ ఎంపికలోనూ ఆమె ఆచితూచి వ్యవహరిస్తారట. మంచి కథలు, దర్శకులను చూసి సినిమాలు ఎంపిక చేసుకుంటారని ఫ్యాన్స్ అంటున్నారు. డబ్బు కంటే ఎక్కువగా పని చేయడంపైనే శ్రద్ధ చూపుతారట. ఈ లెక్కన బహుశా శర్వన్ స్టోరీ నయనకు నచ్చలేదేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సో ఈ మ్యాటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.